హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా అలానే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న హెల్దీ హల్వా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రెగ్యులర్ గా మనం చేసుకునే హల్వాల కన్నా ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. తయారు చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. హెల్దీగా ఏదైనా డిజర్ట్ తినాలనిపించినప్పుడు కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే రెసిపీ. అలానే ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో లేట్ చేయకుండా హెల్దీ హల్వా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పాన్ లో బెల్లం తురుముని వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం తురుముని 1 కప్పు వేసుకున్న తర్వాత ఇంకొక 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. గ్రామ్స్ లో అయితే 250 గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం ఇలా తీసుకునేటప్పుడు నొక్కి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 2 కప్పుల వరకు నీళ్ళని కూడా వేసుకోవాలి. నీళ్ళు అనేవి కప్పుకి ఫుల్ గా వేసుకోకూడదండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. టోటల్ గా 1 3/4 కప్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ఇలా కరిగిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. పంచదారతో గ్రైండ్ చేసుకున్నట్లయితే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. నెక్స్ట్ అలానే ఇందులో మీకు కావాలి అంటేనే ఎల్లో ఫుడ్ కలర్ ని కొద్దిగా చిటికడ వరకు వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి. ఇందులో కలర్ కి బదులుగా కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మీకు ఇంకా కావాలి అంటే లైట్ గా చిటికడ వరకు ఉప్పును కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా నీళ్లు మరుగు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నీళ్ళని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 1/3 కప్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ రెసిపీకి 1/3 కప్ వరకు నెయ్యిని వేసుకున్నట్లయితే కరెక్ట్ గా సరిపోతుంది. 1/3 కప్ నెయ్యి అంటే అరకప్పుకి 1/2 కప్పుకి మధ్యలో క్వాంటిటీ వేసుకున్నట్లయితే అది 1/3 కప్ అనమాట. నెయ్యి ఇలా కరిగిన తర్వాత నెక్స్ట్ ఇందులో అమరాంతస్ ఫ్లోర్ అని చెప్పేసి ఉంటుందని, దీన్నే రాజీరా ఫ్లోర్ అని కూడా పిలుస్తారు. ఈ అమరాంతస్ ఫ్లోర్ తీసుకునేటప్పుడు కప్పుకి ఫుల్ గా తీసుకోవాలండి. అలానే నొక్కి తీసుకోవాలి. ఇక్కడ నేను 125 గ్రామ్స్ అంటే 125 గ్రాముల వరకు ఫ్లోర్ ని తీసుకున్నాను. మనం ఎంతైతే పిండిని తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీ బెల్లం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాజీరా ఫ్లోర్ ని ఇలా నేతిలో వేసుకున్న తర్వాత కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్ లో అస్సలు ఫ్రై చేయకండి. అలా చేసినట్లయితే హల్వా టేస్టీగా ఉండదు. లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేస్తూ ఉండగా పచ్చి వాసన అంతా పోయి కమ్మటి సువాసన వస్తూ ఉంటుంది. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇది ఫ్రై అయిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే గోల్డెన్ కలర్ లోకి ఈ పిండి చేంజ్ అవుతుంది. ఇది గ్లూటెన్ ఫ్రీ ఫ్లోర్ అండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలానే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్ ఉంటుంది. అలానే మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాంటి గ్లూటెన్ ఫ్రీ ఫ్లోర్ తో ఏదైనా స్వీట్ తయారు చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో మీకు కలర్ చూస్తే తెలుస్తుంది. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలానే మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఇలా వడపోసుకుని వేసుకోవాలి. బెల్లం నీళ్ళని ఒకసారి వేయకుండా ఇలా కొద్దిగా వేసుకోవాలి. 3 లేదా 4 సార్లుగా వడబోసుకొని వేసుకోవాలి. బెల్లం నీళ్లు వేసుకున్న తర్వాత నార్మల్ గా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఉండలు కట్టే అవకాశం ఏమీ ఉండదు. బెల్లం 1 కప్ అలానే నీళ్లు 2 కప్పులు తీసుకున్నట్లయితే హల్వా చాలా సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటుంది. అదే ఈ హల్వా మీకు కొంచెం గట్టిగా కావాలి అంటే నీళ్ళని 1.5 కప్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ హల్వాని ఎప్పటి వరకు కలుపుతూ ఉండాలి అంటే ఇది కొద్దిగా చిక్కపడి ప్యాన్ ని వదిలేస్తూ ఉంటుంది. అప్పటి వరకు కూడా ఇలా కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. ఇలా ప్యాన్ ని వదిలేస్తూ ఉంటుంది. కన్సిస్టెన్సీ వేడి మీద ఇలా ఉన్నట్లయితే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. సో చూసారు కదండి, ఇలా ఎంతో టేస్టీగా ఉండే అలానే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పళ్ళు రాని పిల్లల దగ్గర నుంచి ఇంకా పళ్ళు ఊడిపోయిన ముసలి వాళ్ళ వరకు కూడా తినొచ్చండి. చాలా హెల్దీ రెసిపీ. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ తో పాటు కేవలం 15 నిమిషాల్లో తయారు చేసుకోగలిగి ఈ హెల్దీ హల్వా రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.